నేను చూసుకుంటానులేండి, మీరు కానీరా పులావ్ ఫాస్ట్ గా. రాజు, మందీప్ గారు వాళ్ళకి టేబుల్ సెటప్ ఉంది, టేబుల్స్ తీసుకెళ్లి సెటప్ చేయాలి. మీ దానికి షఫ్ అండ్ డిష్ ఉంది, దానికి పూర్ణిమ గారు వాళ్ళకి. ఈ రోజు మొత్తం 6 క్యాటరింగ్స్ ఉన్నాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఒకటి ఉంది. డిఫరెంట్ మెనూస్, అన్ని ప్యూర్ వెజ్, అన్ని గృహ ప్రవేశాలకి. కొంచెం టెన్షన్ గా ఉంది, ఎందుకంటే అన్ని ఇక్కడ నుంచి ఇప్పుడున్న ట్రాఫిక్ కి అట్లీస్ట్ 10:30కి ఇక్కడ నుంచి వెళ్తే గానీ కస్టమర్ కి ఆన్ టైం రీచ్ అవ్వట్లేదు. సో అందుకని ఇప్పుడు అన్ని ప్యాకింగ్ కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్. సో అన్ని 10:30 కల్లా ఇక్కడ నుంచి డిస్పాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బయట పెట్టండి, ఇంకో క్యాటరింగ్ తీయాలి. నేను 25 మంది క్యాటరింగ్ ఉందో ఇంకోటి తీలా. వైట్ రైస్ తీయాలి కదా. ఫస్ట్ నాకు 35 PH బాక్స్లు ఇచ్చే, దాంట్లో వేసి ఇచ్చేయండి. నాకు పులిహోర ఇంకా కావాలి. ఎలా కలుపుతాను పులిహోర, అది కూడా ఇక్కడ పెట్టేసుకో. పులిహోర తిక్కి పెట్టుకోరా. మ్యాంగో పికిల్ పెట్టుకున్నావా, రైతా పెట్టుకున్నావా, వైట్ రైస్ నీకు అన్నీ వచ్చేసినాయి. పుల్కాలు ఒకటే ప్యాక్ చేసి కింద పెట్టుకో. అందులోకి డబుల్ కా మీఠా వచ్చిందా మీకు? ఓకే. మీకు గులాబ్ జామున్ బొబ్బట్టు ఉందా అందులో? లేవు ఇంకా, అది ఒక్కదానికే 30 పీసెస్ ఏమోనండి అంతే. ఒక్క 5 minutes అండి, వస్తున్నారు కిందకి సామాన్లు తీసుకొని. హలో, బిసి రెస్టారెంట్ అండి. అక్షయ్, వెహికల్ వచ్చింది, నువ్వు తొందరగా వెళ్ళవా? చాలా దూరం వెళ్ళాలి. ఈరోజు మొత్తం బ్రేక్ఫాస్ట్ ఒక 30 మెంబర్స్కే, మిగతా అన్ని కలిపి లంచ్ కి మాత్రం 700 మెంబర్స్ కి కుకింగ్ జరిగిందండి. అన్ని ప్యాక్ అయిపోయి అన్ని పంపించేసాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అయ్యింది. మధ్యలో వెహికల్ అక్కడ విప్రో సర్కిల్ దగ్గర బ్రేక్ డౌన్ అయిపోతే మళ్ళీ వేరే వెహికల్ వెళ్ళి ఎక్కించుకునేసరికి లేట్ అయ్యింది. సో అదొక్కటి తప్ప మిగతా ఇప్పుడైతే టైంకి అన్ని వెళ్ళిపోయినాయి. ఈరోజు స్టాఫ్ మాత్రం ఎంత కోఆపరేటివ్ గా, అన్ని టైం టు టైం ఫుడ్ మొత్తం ప్యాకింగ్ చేయడానికి అందరూ సపోర్ట్ చాలా బాగా చేశారు ఈరోజు. అంటే రోజు కన్నా ఈరోజు ఎందుకో మరి అందరూ చాలా యాక్టివ్గా వర్క్ చేశారు. చాలా బాగా అనిపించింది.